హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పార్ట్ 2లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న ప్రశ్న ముందు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్టు రిలీజ్ అయిందంట కదా సార్ చాలా కాలేజీలకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా, ఇంకా కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్లు అంతా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటూ, ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవడంలో మీ వంతు సాయం మీరు చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అయితే ఈ జేఎన్టీహెచ్ క్రెడిట్ డిటెన్షన్ పార్ట్ 1 వీడియో నిన్న పెట్టాను, చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ ఉంటుంది. సో పార్ట్ 2లో వచ్చేసరికి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది లిస్టు రిలీజ్ అయిందంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ వర్క్ సపోర్ట్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. అయితే జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కి సంబంధించిన డిటెన్షన్ లిస్ట్ అనేది కొన్ని కాలేజీలు రిలీజ్ చేశాయి. రిలీజ్ అయిందంట కదా అంటే యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది కాదండి. అది ఆ కాలేజీల వాళ్ళంతటా వాళ్ళు ఎవరెవరికి తగ్గినాయో లాస్ట్ ఇయర్ ప్రొసీడింగ్స్ జేఎన్టీహెచ్ ఇచ్చింది రిలాక్సేషన్ 25%, అవి తీసుకొని వాళ్ళు డిటెన్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిలీజ్ చేశారు. మరి ఏ కాలేజెస్? అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ అంటే అఫిలియేటెడ్ కాలేజెస్కి సొంతంగా నిర్ణయం తీసుకునేది ఛాన్స్ ఉండదు. ప్రతి సంవత్సరం ప్రొసీడింగు అఫీషియల్గా రిలీజ్ అవ్వాలి. అటానమస్ వాళ్ళు అయితే పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ అయినా తీసుకోవచ్చు. అయితే అటానమస్ కాలేజీలు వాళ్ళు పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని లిస్టు ఏదైతే ఉన్నదో దాన్ని రిలీజ్ చేశారు, డిటెన్షన్ లిస్టు. అది కూడా 25% రిలాక్సేషన్ ఇస్తూ. అంతే తప్ప అఫిలియేటెడ్ కాలేజ్ ఏది కూడా ఇంతవరకు డిటెన్షన్ లిస్ట్ అనేది ఇంకా బయటికి రాలేదు. అంటే యూనివర్సిటీ ఇంకా వాటికి సంబంధించింది అడగలేదు. అయితే ఇప్పుడు డేటా తయారీలో రెడీగా ఉంది. ఎందుకంటే ఇంకా థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. థర్డ్ ఇయర్ రిజల్ట్స్ 3-1, 3-2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు వస్తుంది ఏంటని నిన్న వీడియో పెట్టాను. ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కూడా చూసుకోండి. అయితే అది వచ్చిన తర్వాత ముందు బీటెక్, ఆ తర్వాత బీఫార్మసీ చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. దాంట్లో అన్నీ చెప్పాను వివరంగా. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, సో అటానమస్ వాళ్ళు ఇక రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ శాతం ప్రమోట్ అయిపోయారు నాకు తెలిసి. ఇక అఫిలియేటెడ్ కాలేజీలో వచ్చేసరికి 1-6 క్రెడిట్స్ తగ్గిన వాళ్ళు తప్ప ఎక్కువ స్టూడెంట్స్ ఎల్ఈఎస్ కింద డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రెగ్యులర్ వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి, అది కూడా సిఎస్సి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రెగ్యులర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ ప్రమోట్ అయ్యేదానికే ఛాన్స్ ఉంది. సో చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు, రిలాక్సేషన్ ఇస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారా, అసలు దీనికి సంబంధించిన అప్డేటు మనకు తెలుస్తుందా, ఒకవేళ తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది, దసరా ముందు మన చికా పెడతారా లేకపోతే దసరా తర్వాత రిలీజ్ చేస్తారా, ఇది రిజల్ట్స్ 3-1, 3-2 బీఫార్మసీ మీద బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ముందు వస్తే వెంటనే రిలీజ్ చేసేస్తారా లేకపోతే దసరా తర్వాత రిలీజ్ అయితే ఆ తర్వాత వెంటనే రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. సో దానికి సంబంధించిన వీడియో నేను త్వరలో చేస్తాను. సో ఇది సిరీస్ కింద పెట్టమన్నారని చెప్పి సిరీస్ కింద పెట్టాను. ఈ వీడియోలో వచ్చేసరికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఇదనమాట. ఓకేనా? సో పార్ట్ 3లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.